హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ సీజన్ అంతా కూడా బోనాల ఉత్సవాలు హైదరాబాద్లో ఒక రేంజ్లో జరుగుతుంటాయి కాబట్టి ఎక్కడ చూసినా కూడా అసలు చూపు తిప్పుకోలేము, అంత బాగా చేస్తారు హైదరాబాద్లో. సో ఈ వీడియో వచ్చేసి మనకు ఇంద్రానగర్లో అనమాట. స్టార్టింగ్లోనే పోతురాజులు రెండు వైపులా కొరడాలు పట్టుకొని నుంచుంటారు. ఆ బొమ్మలు మాత్రం తప్పకుండా చూడాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మేకలు కోసేటోళ్ళు మేకలు కోస్తున్నారు, కోళ్ళు కోసేటోళ్ళు కోళ్ళు కోస్తున్నారు, అమ్మ వాళ్ళకి బోనాలు సమర్పించేటోళ్ళు బోనాలు సమర్పిస్తున్నారు. ఇవన్నీ కూడా మీకు తర్వాత విజువల్లో కనిపిస్తూ ఉంటాయి. సో మేమైతే ముందు ఫస్ట్ అంతా కూడా టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ ప్రదక్షిణ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాలా. సో అక్కడికి వెళ్ళేసరికి మధ్యలో ఏమైందంటే మాకు గేట్ క్లోజ్ చేసేసారు. సో కామచ్చి గేట్ క్లోజ్ చేసేసరికి మేము అక్కడే చాలాసేపు వరకు వెయిట్ చేసినాం. చిన్న గుడే కానీ మాకు దర్శనానికి దాదాపుగా 1 అవర్ దాకా టైం పట్టింది. సో ఈలోపు మనకు ఎక్కడ మనం అలసిపోకుండా ఒకవైపు బోనాలు వస్తున్నాయి, ఒకవైపు అమ్మవారికి పూజ జరుగుతుంది, పాటలు వినిపిస్తున్నాయి, అలాగే మేము ప్రదక్షిణాలు చేస్తున్నాము, కోళ్ళు కోస్తున్నారు, మేకలు, అసలు మామూలు సందడి లేదనమాట. ఎంతసేపు మేము క్యూలో నుంచున్నా కూడా ఎక్కడ మాకు బోర్ అనిపించలేదు. అలాగే ఇక్కడ చెట్టుకి మర్రి చెట్టుకి పూజలు చేస్తున్నారు, అవన్నీ కూడా చూసుకుంటా మాకు ఎక్కడ అలసట అనిపించలేదు. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఇక తర్వాత గేట్ ఓపెన్ చేసిన తర్వాత మాత్రం అమ్మవారి దర్శనం అయింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు హైదరాబాద్లో ఏ రేంజ్లో బోనాలు జరుగుతాయి అనేది వీడియో చూడాలి. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ కూడా చేయొచ్చు. సో ఎక్కువ నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా మామూలుగా మ్యూజిక్ పెట్టేసి వదిలేస్తున్నా. వీడియో ఎండ్ వరకు చూడండి షూర్గా, ఓకేనా? సో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం కదా, ఏడ చూసినా కూడా నారాయణపేట డ్రెస్సెస్, నారాయణపేట శారీస్, నారాయణపేట లంగావులు ఇవే కడుతురు కదా. సో ఓవరాల్గా ఈ టెంపుల్లో మాత్రము అసలు ఆడపడుచులు ఒక రేంజ్లో రెడీ అయ్యారు. మొత్తం పండగ అంతా ఈ టెంపుల్లోనే ఉందా అనిపించింది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.